హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, అలాగే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో నేను కూడా ఈ రోటి పచ్చడిని ఫస్ట్ టైం రోట్లో చేయబోతున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మీకు చూపిస్తున్నందుకు. సో దీంట్లో ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా చాలా హెల్తీగా ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది మన అమ్మమ్మల కాలం నాటి వంటకం అనమాట. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. సో అలా అయితే ఈజీ అవుతుంది. ఒక 3 టొమాటోస్ని, అలాగే ఒక 6 పచ్చిమిర్చిని, ఆనియన్ని, కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యేలోపు ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని, 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒక చిన్న కడాయిలో వేసేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో నువ్వులు అనేవి తొందరగా మాడుతాయి కాబట్టి సో కంటిన్యూస్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వేగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈలోపు మనం ఒక రోల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసి తుడిచి పెట్టుకోవాలి. సో ఏమాత్రం తడి లేకుండా ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేసి మనం ఎంత ఎంత వీలైతే అంత ఫైన్గా మనం రుబ్బుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫైన్గా వచ్చే విధంగా చూసుకోవాలి. వీటిని ఇప్పుడు మాత్రమే దంచడానికి వీలవుతుంది, తర్వాత అన్నీ వేసిన తర్వాత దంచడానికి అవ్వదు. నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకున్న 6 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలని పొట్టుతో సహా వేయాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా మనం రుబ్బుకోవాలన్నమాట. సో ఈ విధంగా దంచుతానే ఉండాలి. సో ఈ ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తొందరగా మెదుగుతుంది. అలాగే చిటికెడు పసుపును కూడా వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మళ్ళీ దంచేసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా మెదిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి దంచుతానే ఉండాలి. ఈ ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం టైం పట్టిందనమాట ఇలా దంచడానికి. సో మిక్సీలో అయితే 1 మినిట్లో అయిపోతుంది, ఇది మినిమం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది. సో కాకపోతే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇష్టం లేని వారు ఇందులోకి లాస్ట్లో కొంచెం పోపు అయినా యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు. సో నో ప్రాబ్లం, ఎలా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. సో ఇలా దంచుకున్న దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో దీన్ని వేడి వేడి అన్నంలోకి ఒక 2 చెంచాలు వేసుకొని, మీకు కావాలంటే ఇష్టం ఉంటే నెయ్యిని కూడా వేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంది, నిజంగా చెప్తున్నాను. సో చాలా హెల్తీ, చాలా టేస్టీ. సో ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. నేను ఈ చట్నీని అయితే డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. సో నచ్చితే వీడియోని మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి. సో ఎలా కుదిరిందో కమెంట్ కూడా చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీరు చేశారా లేదా అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, సో వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.